హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు మంగళం ఆర్గానిక్స్ లిమిటెడ్ Q4 ఫైనాన్షియల్ 21 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర సొంతంగా అనలైజ్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. మంగళం ఆర్గానిక్స్ రిజల్ట్స్ అనలైజ్ చేయడానికి నేను 3 వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చి రేట్స్టార్.in, అలాగే బిఎస్సి వెబ్సైట్, అలాగే స్క్రీన్.in. ఫస్ట్ నేను రేట్స్టార్.in ఓపెన్ చేస్తాను. మనకి ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనము స్టాండ్ అలోన్ రిజల్ట్స్ చెక్ చేస్తున్నాం అనమాట. సో మనం ఈ రిజల్ట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అంటే March 20 రిజల్ట్స్ March 21 రిజల్ట్స్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి నెట్ సేల్స్ March 20లో 81 crores ఉందన్నమాట. 21లో 96 crores అనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది 17.25% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఎక్స్పెన్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 55 crores ఉంది, ఈ సంవత్సరం నుంచి 48.9 crores అనమాట. ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది 11.95% తగ్గిందనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిందేమంటే సేల్స్ అనేది పెరిగింది, ఎక్స్పెన్స్ అనేది తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఈబిఐటిడిఏ ప్రీవియస్ ఇయర్ వచ్చి 26 crores, ఈ సంవత్సరం వచ్చి 47 crores అనమాట. సో ఇక్కడ సేల్స్ పెరిగినాయి, ఎక్స్పెన్స్ తగ్గినాయి అనమాట. సో దీనివల్ల ఈబిఐటిడిఏ పెరిగిందనమాట. అది ఎంత పెరిగిందంటే 78.7% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఈబిఐటిడిఏ మార్జిన్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 32%, ఈ సంవత్సరం వచ్చి 49% అనమాట. ఇక్కడ మార్జిన్స్ అనేది దగ్గర దగ్గర 17% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది, సో దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్లో 0.8 crores పే చేసినారు, ఈ క్వార్టర్లో వచ్చి 0.1 crore అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు చాలా తక్కువ పే చేసినారు, అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. సో ఇది పాజిటివ్ అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గింది, సో పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు అనమాట, అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 16 crores, ఈ సంవత్సరం వచ్చి 43 crores అనమాట. సో ఇక్కడ 165% పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 3.4 crores పే చేసినారు, ఈ సంవత్సరం నుంచి 11.5 crores అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే 165% పెరిగింది, కానీ ట్యాక్స్ చూసినామంటే 233% పెరిగింది అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కన్నా ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ 12 crores, ఈ సంవత్సరం వచ్చి 31.7 crores అనమాట. ఓవరాల్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 147% పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 15.6% ఉంది, ఈ సంవత్సరం నుంచి 33.09%. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది డబుల్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 15 rupees ఉంది, ఈ సంవత్సరం వచ్చి 36.9 అంటే 37 rupees ఉందన్నమాట. సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ అనేది డబుల్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అది ఎంత పర్సెంటేజ్ ఉందంటే 147% అనమాట. సో మనకి ఇక్కడ మంగళం ఆర్గానిక్స్ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ వల్ల మనకి ఏమర్థమైందంటే సేల్స్ అనేది పెరిగినాయి, అలాగే ఎక్స్పెన్స్ అనేది తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తగ్గిందనమాట. సో అంటే వీళ్ళకు డెప్ట్ అనేది జీరో ఉందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 165% పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 147% పెరిగిందనమాట. సో ఇది రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ ఎలా ఉంటే డబుల్ అయినాయి అనమాట. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 15 rupees నుండి 37 rupees పెరిగిందనమాట. సో ఇది చాలా బాగా వచ్చిందనమాట. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సో మంగళం ఆర్గానిక్స్ Q4 రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత మనం ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తాము. మనం ఇప్పుడు మంగళం ఆర్గానిక్స్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయో చూస్తాము. ఇక్కడ May 27లో రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో May 27 అప్పుడు ప్రైస్ ఎలా ఉందో చూస్తాం. సో దానికోసం నేను బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 3 months చెక్ చేస్తాను.
సో మే 27 ఇక్కడ చూసినామంటే మే 27 ప్రైస్ వచ్చి 720 రూపీస్ ఉందన్నమాట. 720 రూపీస్ నుండి ఇది 848 పెరిగిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చాయన్నమాట. 150% ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. దీనివల్ల ప్రైస్ కూడా 720 రూపీస్ నుండి అనమాట. ఇక్కడ మే 27 720 నుండి ఇది 810 పెరిగింది, తర్వాత 848 పెరిగింది అనమాట. కరెంట్ వచ్చి 775 దగ్గర ఉందన్నమాట. రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ప్రైస్ కూడా కొంచెం పెరిగిందనమాట. అలాగే ఇప్పుడు మనం పిఈ చూస్తాము. సో దానికోసం నేను ఇక్కడ రిజల్ట్స్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో మనం కన్సాలిడేట్ రిజల్ట్ చెక్ చేస్తాము. సో ఇక్కడ మన కన్సాలిడేట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. రిజల్ట్స్ వచ్చింది మే 27 అనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉందో చూస్తాం. ఇక్కడ ఎంత ఉందంటే 55.5 రూపీస్ అనమాట. అలాగే దీని ప్రైస్ మే 27 ఎంత ఉందో చూస్తాం. మే 27 దీని ప్రైస్ వచ్చి 720 అనమాట. 720 డివైడ్ బై 55.5. సో దీని రిజల్ట్స్ వచ్చినప్పుడు దీని పిఈ ఎంత ఉందంటే 12.9. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉందంటే 98.82 అనమాట. ఇది ఎప్పుడంటే 21 ఫైనాన్షియల్ ఇయర్ 98.82. ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంది. సో మే 27 దీని ప్రైస్ వచ్చి 720 రూపీస్ ఉంది. 720 డివైడ్ బై 98.8. సో 7.2 అనమాట. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ వచ్చి 12.9, రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ వచ్చి 7.2 అనమాట. సో దగ్గర 5 పాయింట్స్ తగ్గిందనమాట. అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉందన్నమాట. తర్వాత దీని ప్రైస్ కొంచెం పెరిగింది. సో ఎంత పెరిగిందంటే 840 పెరిగింది. తర్వాత ఇప్పుడు 778 ఉందన్నమాట. సో ఇప్పుడు మనము 778 డివైడ్ బై 98.8 చూసామంటే 7.8 ఉందన్నమాట. సో రిజల్ట్స్ రాకముందు 12.9, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 7.8 అనమాట. అంటే కరెంటు మంగళం ఆర్గానిక్స్ అనేది అండర్ వాల్యూలో ఉంది. అలాగే ఇక్కడ 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూస్తాం. 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూసినట్టే 7.5. అలాగే 5 ఇయర్స్ మీడియన్ పిఈ చూసినట్టే 9.4 అనమాట. సో కరెంట్ పిఈ 7.8. సో కరెంట్ పిఈ 5 ఇయర్స్ 3 ఇయర్స్కు దగ్గర ఉందన్నమాట. కానీ కరెంటు మార్కెట్ ఇచ్చి ఓవర్ వాల్యూ ఉంది. ఓవరాల్ మార్కెట్లో కూడా సో మంగళం ఆర్గానిక్స్ 7.8 పిఈ దగ్గర దొరుకుతుంది అనమాట. అంటే కరెంట్ మంగళం ఆర్గానిక్స్ అనేది అండర్ వాల్యూడ్ ఉంది. అది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అంటే పిఈని బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. తర్వాత మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ చూస్తాము. ఇక్కడ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ చూసినామంటే మే 27 రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ ఎంత ఉందంటే 3.18 అనమాట. సో అప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ ఎంత ఉందంటే 1.87 అనమాట. ఇక్కడ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసేదాన్ని మనం 1.87 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3.18 నుండి 1.87కు తగ్గిందనమాట. అంటే కరెంట్ ఇది అండర్ వాల్యూడ్ ఉన్నది. సో అది దేని బేస్ చేసుకుని చెప్తున్నాం అంటే మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అనమాట. ఇప్పుడు మనము మార్కెట్ క్యాప్ ఫర్ ప్రాఫిట్స్ చెక్ చేస్తాము. ఇక్కడ మార్కెట్ క్యాప్ ఎంతంటే 671 crores అనమాట. 671 crores డివైడ్ బై ప్రాఫిట్స్ ఎంతో చూస్తాము. 21లో ప్రాఫిట్స్ వచ్చి 83.7 crores అనమాట. 83.7 crores. సో ఎంత ఉందంటే 8 ఉందన్నమాట. అదే ప్రీవియస్ ఇయర్ చూస్తాము. సో ప్రీవియస్ ఇయర్కు 671 డివైడ్ బై సో ఇక్కడ ప్రాఫిట్స్ ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ 47 అనమాట. 47 అప్పుడు వచ్చి 14.2 అనమాట. సో మార్కెట్ క్యాప్ ఫర్ ప్రాఫిట్స్ బేస్ చేసుకున్నా కూడా మంగళం ఆర్గానిక్స్ అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే వీళ్ళు డివిడెండ్ ఏమైనా ఇచ్చినారేమో చెక్ చేస్తాము. సో ఇక్కడ కార్పొరేట్ అనౌన్స్మెంట్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డ్ రికమెండ్స్ ఫైనల్ డివిడెండ్ ఇది క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ఏమంటే
Board of Directors has recommended a final dividend of 15%, that is 1.5 rupees. సో ఈ సంవత్సరం వీళ్ళు 1.5 రూపీస్ డివిడెండ్ ఇచ్చారనమాట. సో ప్రీవియస్ ఇయర్ ఎంత ఇచ్చినారో చూస్తాం. సో దానికోసం ఇక్కడ ఈక్విటీ క్లిక్ చేయండి, తర్వాత కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసామంటే 2020లో 1 రూపీ ఇచ్చారు, 19లో 1 రూపీ, 18లో 1 రూపీ అనమాట. వీళ్ళు డివిడెండ్ ఇవ్వడం అనేది 2018లో స్టార్ట్ చేసినారు. ఇక్కడ 3 years 1 రూపీ ఇచ్చారు. 2021కి వచ్చేసరికి 1.5 రూపీ చేశారనమాట. ఇక్కడ 50% డివిడెండ్ ఇంక్రీజ్ చేశారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఈ రిజల్ట్స్ని బట్టి మనకు ఏమర్థమైందంటే మంగళం ఆర్గానిక్స్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయన్నమాట Q4లో. అలాగే దీని పిఈ అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ కానీ మార్కెట్ క్యాప్ ఫర్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకున్నా కూడా మంగళం ఆర్గానిక్స్ కరెంట్ వచ్చి అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే వీళ్ళు డివిడెండ్ అనేది సో ప్రీవియస్ 3 years చూస్తే 1 రూపీ ఇచ్చినారు, ఈ సంవత్సరం 1.5 రూపీ ఇచ్చారు అనమాట. అంటే 50% ఇంక్రీజ్ చేసినారు. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.